హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఇంటర్ సెకండ్ ఇయర్ది మ్యాథమెటిక్స్ది మనము లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే డెరివేటివ్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకే, నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అన్నింటిలోనూ ఇంటర్కి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన మ్యాథమెటిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సొల్యూషన్స్ అయితే మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తుంటా. ఓకే, ఎవరైతే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని అయితే విజిట్ చేశారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఈ క్వశ్చన్ అయితే చూడండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా టైమ్స్ రిపీట్ చేసారు ఎగ్జామ్స్లో. ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x4 of tan x ప్లస్ sin x హోల్ పవర్ ఆఫ్ cos x విత్ రెస్పెక్ట్ టు x అంటున్నాడు. ఓకే, ఇదే క్వశ్చన్ ని ఇలా కూడా అడగచ్చు. if y is equal to x4 of tan x plus sin x whole power of cos x find dy by dx. ఓకే, ఇలా అన్న అడగచ్చు, లేకుంటే ఇలా అన్న అడగచ్చు, బోత్ ఆర్ సేమ్. ఓకే, దీనికి సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. ఓకే, మనకి y is equal to x4 of tan x plus sin x whole power of cos x ఇలా ఉన్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని అయితే మనం డైరెక్ట్ గా డిఫరెన్షియేషన్ చేయలేము, ఎందుకంటే x4 of tan x ఉంది, ఇక్కడ sin x హోల్ పవర్ ఆఫ్ cos x ఉంది. కాబట్టి నేనైతే సపరేట్ ఫంక్షన్ గా రాసుకుంటా. టేక్ m, క్యాపిటల్ M is equal to x4 of tan x అనుకుంటా, క్యాపిటల్ N is equal to sin x హోల్ పవర్ ఆఫ్ cos x అనుకుంటా. ఓకే, అర్థమైందా? ఇప్పుడు దీన్ని నేను y ఏమైతుంది మనకి ఈ పార్ట్ అనేది చూడండి, ఈ పార్ట్ అనేది x4 of tan x అని రాసుకున్నా. ఓకే, m అని కన్సిడర్ చేసుకున్నా. ఈ పార్ట్ నేను క్యాపిటల్ N అని కన్సిడర్ చేసుకున్నా. ఇప్పుడు మనకి ఇది ఏమైతుందంటే క్యాపిటల్ M ప్లస్ N. ఓకే, ఇలా అవుతుంది. ఇప్పుడు డిఫరెన్షియేట్ ఈక్వేషన్ నెంబర్ 1, దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటా. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ నెంబర్ 1 విత్ రెస్పెక్ట్ టు x చేయండి. ఓకే, ఏమైతుంది మనకి dy by dx is equal to dm by dx అవుతుంది ప్లస్ dn by dx అవుతుంది. ఓకే, దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటా. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు మనము dm by dx ఫైండ్ అవుట్ చేయాలి అండ్ dn by dx అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడైతే ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు m వాల్యూ ఏముంది మనకి x4 of tan x ఉంది. ఫస్ట్ టేక్ log on బోత్ సైడ్ చేయండి. ఏమొస్తుంది మనకి log m is equal to log x4 of tan x ఉంది. ఓకే, బై యూజింగ్ లాగరిథమిక్ ప్రాపర్టీ log m పవర్ ఆఫ్ n is equal to n into log m, ఈ ఫార్ములా అయితే యూజ్ చేయండి ఇక్కడ. ఓకే, దట్ ఇంప్లైస్ log m is equal to దీన్ని విత్ రెస్పెక్ట్ టు బై యూజింగ్ దిస్ ప్రాపర్టీ యూజ్ చేస్తే ఏమొస్తుంది మనకి tan x log x వస్తుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు దీనికైతే డిఫరెన్షియేట్ చేయండి. నౌ డిఫరెన్షియేట్ above equation with respect to x చేయండి. ఏమొస్తుంది మనకి డిఫరెన్షియేషన్ ఆఫ్ log x ఏమో 1/m. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ log m ఎంత 1/m. మనకి డిఫరెన్షియేషన్ ఆఫ్ log x ఫార్ములా తెలుసు కదా. ఓకే, ఇప్పుడు మళ్ళీ m డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది dm by dx అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్రోడక్ట్ రూల్ అయితే యూజ్ చేయండి. ఓకే, u అండ్ v రూల్ అయితే యూజ్ చేయండి. ఓకే, u v ఫార్ములా అయితే యూజ్ చేయండి ఇక్కడ. ఓకే, ఏమైతుంది మనకి డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x ఏంటి మనకి secant square x. ఓకే, log x as it is ప్లస్ tan x as it is. ఓకే, డిఫరెన్షియేషన్ log x ఎంత 1/x. ఓకే, అర్థమైందా? చూడండి, ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేసా, సెకండ్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ ప్లస్
first function as it is, differentiation of second function. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. నెక్స్ట్ దీన్ని అయితే సింప్లిఫై చేసుకోండి. సింప్లిఫై చేస్తే ఏమైతే మనకి dm/dx is equal to m into secant square x log x plus tan x by x. ఓకే, ఇది వస్తుందా? దెన్ వాట్ ఈజ్ m? m అంటే ఏంటి? ఇక్కడ x పవర్ ఆఫ్ tan x, x పవర్ ఆఫ్ tan x ఇక్కడ రిప్లేస్ చేసాం. ఇది secant square x log x ప్లస్ tan x by x. ఇదైతే అర్థమైంది కదా మీకు? dm/dx ఇలా వచ్చింది. ఓకే, దీన్ని అయితే ఈక్వేషన్ నంబర్ ఇక్కడ ఎంత తీసుకున్నాం? 2. ఇది దీన్ని 3 అని తీసుకోండి. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు దీన్ని ఎలా అయితే మనం సాల్వ్ చేసామో ఇప్పుడు n వాల్యూ కూడా మనం అలై చేయాల్సి ఉంటుంది. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు సిమిలర్లీ n ఈజ్ ఈక్వల్ టు ఏముంది? sin x హోల్ పవర్ ఆఫ్ cos x. ఓకే, sin x హోల్ పవర్ ఆఫ్ cos x. ఇప్పుడు సిమిలర్లీ ఏం చేస్తావు? టేక్ log on both side. టేక్ log on both side. టేక్ log on both side చేయండి. ఏమొస్తుంది మనకి? ఇది dn/dx. సారీ, ఫస్ట్ లాగ్ తీసుకోండి. లాగ్ తీసుకుని ఏమవుతుంది? log n is equal to log of sin x whole power of cos x. ఓకే, బై యూజింగ్ లాగరిథమిక్ ప్రాపర్టీ ఏమవుతుంది? cos x log sin x అవుతుంది. ఓకే, నౌ differentiate above equation with respect to x. ఓకే, విత్ రెస్పెక్ట్ x చేయండి. ఏమొస్తుంది మనకి? ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ log n ఎంత? 1/n దెన్ dn/dx వస్తుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x ఎంత? మైనస్ sin x. ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ ఎంత? మైనస్ sin x. సెకండ్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ cos x as it is. First function as it is, differentiation of second function log sin x enta 1/sin x into differentiation of sin x enta cos x. ఎంత వస్తుందా? that is equal to దీన్ని సాల్వ్ చేయండి. దీన్ని సాల్వ్ చేస్తే వస్తుంది dn/dx n into minus sin x log of sin x. ఓకే, ప్లస్ cos x by sin x ఏమవుతుంది మనకి? cot x. ఓకే, దీన్ని అయితే ఇలా సింప్లిఫై చేసుకున్నారు. సిమిలర్లీ వీడు ఏం చేస్తారంటే n వాల్యూ రీప్లేస్ చేయండి. వాట్ ఈజ్ n వాల్యూ? n వాల్యూ ఎంత మనకి? sin x హోల్ పవర్ ఆఫ్ cos x. ఓకే, అర్థమైంది కదా? ఈ n అనేది ఓల్డ్ టర్మ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దిస్ ఈజ్ మైనస్ sin x log sin x. ఓకే, ప్లస్ cos x cot x. ఓకే, అర్థమైందా? దీన్ని అయితే ఈక్వేషన్ నంబర్ 4 అని రాసుకోండి. అర్థమైందా? సబ్స్టిట్యూట్ నౌ substitute equation number 3 and equation number 4 in equation number 2. Okay, equation number 2 లో అయితే సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఉంది equation number 2, this is equation number 2. ఓకే, అర్థమైందా? ఇప్పుడు that implies
equation number 2 implies dy by dx that is equal to dm by dx plus dn by dx. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని దీంట్లో రీప్లేస్ చేయండి. dm by dx వాల్యూ అయితే దీంట్లో రీప్లేస్ చేయండి. x power of tan x by tan x secant square x log x secant square x log x plus tan x by x, okay, plus dn by dx value anta, this is sin x whole power of cos x minus sin x log sin x plus cos x cot x. Okay, this is our required answer study. This is dy by dx. ఓకే, అర్థమైంది కదా? ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైంది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటా. ఓకే, ఇంటర్కి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఎంసెట్కి అయినచ్చు, ఇంటర్కి అయినచ్చు, జేఈకి అయినచ్చు. దీనికి సంబంధించిన క్వశ్చన్స్కి సొల్యూషన్స్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే, అందరికీ ధన్యవాదాలు.